హలో ఫ్రెండ్స్. 370 ఇయర్స్ తర్వాత తాజ్మహల్లో మూసి ఉన్న గదుల తాళాలు పగలగొట్టడంతో అసలు అక్కడ ఏం జరిగింది? లోపల ఉన్న దృశ్యం చూసి అందరూ ఎందుకు ఉలికిపడ్డారు? అసలు ఇన్ని సంవత్సరములుగా ఎందుకు మూసి ఉంది? ఇంతకు ఆ విషయాలేమిటి అనేవి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడమే కాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రేమకు చిహ్నంగా కనిపిస్తుంది తాజ్మహల్. అంతేకాదు, ప్రపంచ వింతల్లో ఒకటి కూడా నిలిచింది, అందరినీ ఆకట్టుకుంటోంది. అలాంటి తాజ్మహల్ కొన్ని శతాబ్దాల కాలంగా అంతులేని రహస్యాలను తలలో దాచుకుంది. ఇప్పుడు ఆ రహస్యాల గుట్టు విప్పాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. తాజ్మహల్ ఒకప్పటి హిందూ దేవాలయం అన్న వాదన మరింత బలపడుతోంది. ఎట్టకేలకు ఈ వ్యవహారం కోర్టుల మెట్లయితే ఎక్కింది. ఇంతకీ తాజ్మహల్లో ఏముంది? అది ఒకప్పుడు హిందూ దేవాలయమా అన్న వాదనలకు ఆధారం ఏమిటి? ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్మహల్ను వివాదాలు చుట్టుముట్టడం ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు. గత కొన్నేళ్లుగా తాజ్మహల్ కాంట్రోవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్, ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా చెప్పుకుంటారు. దీనిని పర్షియన్, ఇండియన్, ఇస్లామిక్ శైలిలో మేళవించి నిర్మించారు. యమునా నది ఒడ్డున తెల్లని పాలరాతితో నిర్మించిన ఈ కట్టడం ఒక అద్భుతం. అయితే ఈ తాజ్మహల్ ముంతాజ్ స్మారకం కాదని, ఒక హిందూ దేవాలయం అనే వివాదము విస్తృతంగా ప్రచారంలోకి ఉంది. అసలు దీని పేరు తాజ్మహల్ కాదని, తేజో మహాలయ అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి 1666లోనే షాజహాన్ మరణించిన వివాదాలు మాత్రం సజీవంగానే మిగిలిపోయాయి. తాజాగా ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. 4 అంతస్తుల తాజ్మహల్లోని కింద 2 అంతస్తుల్లో ఉన్న గదుల్లో సుమారు 22 గదులను శాశ్వతంగా మూసివేశారు. తాజ్మహల్లో తాళం వేసున్న 22 గదుల తలుపులను ఏఎస్ఐ ద్వారా తెరిపించాలని, అందులో దాగి ఉన్న రహస్యాలను బయటపెట్టాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్లో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిని బీజేపీ అయోధ్య మీడియా ఇన్ఛార్జ్ రజనీష్ సింగ్ దాఖలు చేశారు. అలహాబాద్ కోర్టులో వేసిన పిటిషన్తో మరోసారి దేశవ్యాప్తంగా తాజ్మహల్ హాట్ టాపిక్గా మారింది. పిటిషనర్ వాదన ప్రకారము తాజ్మహల్లో మూసివేసిన 22 గదుల్లో ఏదో మిస్టరీ ఉంది. ఆ గదుల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు, గత చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉండవచ్చు అని అతని అనుమానం. అందుకే ఈ గదులను తెరిచి వాటిలో ఏముందో తెలుసుకుంటే వివాదాలు పరిష్కారం అవుతాయి కదా, దీనివల్ల ఎటువంటి హాని జరగదు కదా అని వాదిస్తున్నారు. అంతేకాదు, నిజాలు నిగ్గు తేల్చేందుకు యూపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేయాలని ఆయన కోరుకుంటున్నారు. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో వచ్చిన యాత్రికులంతా తమ ప్రయాణ వివరాలలో మాన్సింగ్ ప్యాలెస్ గురించి ప్రస్తావించారన్న విషయాన్ని కూడా పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే తాజ్మహల్ 1653లో నిర్మించారని చెప్పారు. అదే సమయంలో 1651 నాటి ఔరంగజేబ్ రాసిన ఒక లేఖలో అమ్మీ సమాధిని మరమ్మత్తు చేయాలని రాసి ఉంది. ఇలాంటి వాస్తవాల ఆధారంగా తాజ్మహల్లోని మూసి ఉన్న 22 గదుల్లో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో కోర్టు స్పందన ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. చరిత్రకారుడు పిఎన్ ఓక్ ట్రూత్ స్టోరీ ఆఫ్ తాజ్ అనే పుస్తకంలో అసలు వివాదం మొదలైంది. ఈ పుస్తకంలో తాజ్మహల్ కట్టడానికి పూర్వం అక్కడ ఒక శివాలయం ఉందని చెప్పడానికి చాలా విషయాలు అందులో ప్రస్తావించారు. అంతేకాదు, తాజ్మహల్ ప్రధాన సమాధి కింద 22 రహస్య గదులు ఉన్నాయని పేర్కొన్నారు. కొందరు చరిత్రకారులు సైతం ఈ విషయాన్ని పేర్కొన్నారు. అయితే దాదాపు 45 ఏళ్ల క్రితం ఆ గదుల దగ్గరకు వెళ్లేందుకు ఒక మెట్ల దారి తెరిచి ఉండేది. కానీ ఆ తర్వాత ఎందుకో హఠాత్తుగా దానిని అప్పటి గవర్నమెంట్ మూసివేసింది. దానిని ఐరన్ డోర్స్తో పూర్తిగా క్లోజ్ చేసేశారు. ఇప్పుడు బీజేపీ నేత పిటిషన్తో మరోసారి ఆ రహస్య గదులపై అందరి దృష్టి పడింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే భద్రతా కారణాల వల్ల ఆ గదులను మూసినట్టు ఆగ్రాలోని
పురావస్తు శాఖ అప్పట్లో ఒక నివేదిక కూడా ఇచ్చింది. అసలు దేనికి భద్రత? ఆ గదుల్లో అంత విలువైన వస్తువులు, విలువైన సమాచారం ఏముంది? శతాబ్దాల కాలంగా ఎందుకు ఆ గదులను రహస్యంగా అలా ఉంచుతూ ఉన్నారు? బయటి ప్రపంచానికి తెలియకుండా అక్కడ ఏం దాస్తున్నారు? 22 గదులు తెరుచుకుంటే ఎవరికి ఇబ్బంది? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం వెతుక్కోవలసి వచ్చింది. తాజ్మహల్ వివాదము ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యల గురించి దారి మళ్లించేందుకే ఇలాంటివి తెరపైకి తెస్తోంది అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సమాజంలో మతతత్వ బీజాలు నాటి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్లాన్ చేస్తున్నారని విమర్శిస్తోంది. అయితే ఈ ఆరోపణలను కమలం నేతలు తిప్పికొడుతూ ఉన్నారు. ఏదైనా సమస్యపై కోర్టును ఆశ్రయించే హక్కు అందరికీ ఉంటుందని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. దానికి సంబంధించి న్యాయస్థానం చట్ట పరిధిలో నిర్ణయాలు తీసుకుంటుందని, ఇందులో కాంగ్రెస్కి వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలని ప్రశ్నిస్తోంది. మొత్తంగా చూస్తే మరోసారి అందమైన ప్రేమ కట్టడం చుట్టూ మత వివాదం అలుముకుంటోంది. అదే సమయంలో ఆ రహస్య గదుల్లో ఏముందో తెలుసుకోవాల్సిన ఆసక్తి మాత్రం అందరిలో కలుగుతోంది. తాజ్మహల్ నిర్మాణాన్ని 1632లో ప్రారంభించి 1653లో పూర్తి చేశారు. అయితే దీన్ని షాజహాన్ నిర్మించలేదని, ఇది షాజహాన్ కాలానికి ముందు నుంచే ఉన్నదని ఓక్ తన గ్రంథంలో రాశారు. దీని గురించి సమాచారం తెలుసుకోవాలంటే అక్కడ ఉన్న సీక్రెట్ గదులు ఓపెన్ చేస్తే ఆ సీక్రెట్ గదుల్లో ఎన్నో శిల్పాలు దాగున్నాయన్న విషయం తెలుస్తుంది. అరబిందో శిష్యురాలు తాజ్మహల్ దగ్గర ధ్యానంలో కూర్చుంటే ఓం నమః శివాయ అనే మంత్ర జపం స్పష్టంగా వినిపించినట్లు వెల్లడించారు. న్యూయార్క్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ మార్విన్ మిల్స్ తాజ్మహల్ తలుపుల మీద జరిపిన రేడియో కార్బన్ పరీక్షలు తాజ్మహల్ నిర్మాణం షాజహాన్ కాలం కంటే కూడా ముందు దాదాపు 300 ఏళ్ల నాటిదని నిరూపించారు. ఈ ఆధారాలతో కూడిన ప్రజా ప్రయోజన వాద్యాన్ని ఓక్ సుప్రీంకోర్టుకు సమర్పించిన దానిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది 2002లో జరిగింది. కొందరు చరిత్రకారులు కూడా ఓక్ వాదనను వ్యతిరేకిస్తున్నారు. తాజ్మహల్ ఎప్పుడూ ఒకే రంగులో ఉండదు, 2 రంగులలో మారుతూ ఉంటుంది. ఉదయాన్నే పింక్ కలర్లో అబ్బురపరిస్తే సాయంత్రం మిల్కీ వైట్తో అలరిస్తుంది. ఈ రంగులు ఈ కట్టడానికి మరింత వన్నెను తెస్తున్నాయి. మరి అది ఎలా సాధ్యమైందనే విషయము ఇప్పటి వరకు తెలియదు. ఈ కట్టడం కోసము దాదాపు 32 మిలియన్ ఇండియన్ రూపీస్ ఖర్చు పెట్టారు. 22,000 మంది పనివారు, అలాగే 1000 ఏనుగులు ఈ కట్టడ నిర్మాణంలో పాల్గొన్నాయి. తాజ్మహల్లో 4 మినార్లు కనిపిస్తాయి మనకు. అవి వాస్తవానికి భూకంపాలు తట్టుకునేందుకు నిర్మించారు అంతే తప్ప ప్రత్యేకంగా కట్టలేదు. ఈ కట్టడంలో కొన్ని రూమ్లు ఇప్పటికీ సీక్రెట్గానే ఉన్నాయి. వాటిని ఇంతవరకు ఎవరూ ఓపెన్ చేయలేదు. షాజహాన్ ఆ రూమ్లు అప్పటికే సీజ్ చేశాడని, అవి అలాగే ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం కూడా వాటిని ఓపెన్ చేయడానికి సాహసించలేదు. ఇప్పటికీ ఆ మిస్టరీ ఏమి అన్న విషయాన్ని ఎవరూ కూడా ఛేదించలేకపోయారు ఇప్పటి వరకు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు నచ్చుంటే దయచేసి ఒక లైక్ చేసి మీ కమెంట్ని ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో పిన్ చేయండి.